హాయ్ హలో నమస్తే. ఇప్పుడు మనం ముంబై లోకమాన్య తిలక్ టెర్మినల్ దగ్గర ఉన్నాం. ఈరోజు మనం ఎల్టీటీ నుంచి కాకినాడ పోర్ట్ వెళ్ళే ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణం చేయబోతున్నాం. లోకమాన్య తిలక్ టెర్మినల్ బయట నుంచి చూసారా ఎంత అందంగా ఉందో. లోపల అంబియన్స్ కానీ జనాలు అప్పుడు ఆల్రెడీ వెయిటింగ్. మన ట్రైన్ అనౌన్స్ చేస్తున్నారు. ఈ లోకమాన్య తిలక్ టెర్మినల్ అనేది ముంబై ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుందండి. ఇక్కడ నుంచి సౌత్ ట్రైన్స్ చాలా వరకు ఇక్కడి నుంచే ఉంటాయి. మన వైజాగ్ ఎల్టీటీ కానీ కాకినాడ ఎల్టీటీ కానీ ఇలాంటివన్నీ ఇక్కడి నుంచి ఉంటాయి. లోపల మంచి వాల్ పెయింటింగ్ వుడెన్ వర్క్స్ తోటి చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు మనం ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోదాం. టైం అవుతుంది. ఇదే మన ట్రైన్ లోకమాన్య తిలక్ టెర్మినల్ టు కాకినాడ. ట్రైన్ బయలుదేరే టైం కూడా అయింది. మన ట్రైన్ స్టార్ట్ అయిందండి. బాయ్ బాయ్ ముంబై ఎల్టీటీ. రైట్ టైంకి ట్రైన్ బయలుదేరింది. ప్లాట్ఫామ్ అంతా చాలా ఖాళీగా ఉంది. నెక్స్ట్ జంక్షన్లో ఎక్కచ్చు. నెక్స్ట్ మనం కళ్యాణ్ నెక్స్ట్ జంక్షన్లో ఎక్కచ్చు. ట్రైన్ మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది. నీట్గా క్లీన్ చేసి పెట్టారు. దీనికి సమానంగా ఇంకో ట్రైన్ ఇంకో లోకోమోటివ్ ముంబై అవుట్కట్స్లోంచి ఇలా నెమ్మదిగా ఊర్లోకి వెళ్తుంది. నెక్స్ట్ మన కళ్యాణ్ జంక్షన్ దగ్గర మొత్తం మ్యాక్సిమం రష్ అవ్వచ్చు. వెయిట్ అండ్ సీ. అదిగోనండి కళ్యాణ్ జంక్షన్. లోకల్ ట్రైన్స్ ముంబైలో ఈ లోకల్ ట్రైన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కంటిన్యూగా తిరుగుతూనే ఉంటాయి లోకల్ ట్రైన్స్. అందుకున్నాడు ముంబై లాస్ట్కి వచ్చేసాము. మహారాష్ట్ర అవుట్కట్స్. ఈ ట్రైన్ అటు మహారాష్ట్ర నుంచి కర్ణాటక తెలంగాణ నుండి ఏపీలోకి ఎంటర్ అవుతుంది. కాకినాడ పోర్ట్ అనేది దీని లాస్ట్ స్టాప్. అసలు స్పీడ్ ఎక్కడ తగ్గట్లా. ఈ జర్నీలో మనం ఈ మార్నింగ్ టైం జర్నీ చేయడానికి కారణం ఏంటంటే ముంబై నుంచి పూణే ఈ లోనావాలా ఈ మధ్యలో మనం అటుపక్క చూస్తూ ఉంటాం. అరకు వ్యాలీ ఇలాంటివి. వీళ్ళకి ఇటుపక్క మహారాష్ట్రలోకి వచ్చేసరికి లోనా వ్యాలీ అనమాట. ఈ లోనా వ్యాలీలో ఎన్నో గుహల్లోంచి ట్రైన్ వెళ్ళడం జరుగుతుంది. ఈ జర్నీ చూడడానికి చాలా బాగుంటుంది. అందుకే డే జర్నీ చేయాలని చెప్పి మనం ఈ ట్రైన్కి బుక్ చేసుకోవడం జరిగింది. అందరూ కూడా దీని గురించి ఒకసారి మీరైనా ప్లాన్ చేసుకుంటే డే జర్నీ చేసేలా ప్లాన్ చేసుకోండి. మనకి ఇక్కడి నుంచే లోనావాలాకి ట్రైన్ మూవ్ అవుతుంది. ఈ మూవ్ అయ్యే క్రమంలో ట్రైన్కి బ్యాక్ సైడ్ కూడా కొన్ని ఇంజిన్స్ తగిలిస్తారు. ఆల్రెడీ మన దానికి ఇంకో లోకోమోటివ్ అటాచ్ చేయడం జరుగుతుంది. ప్రతి ట్రైన్కి కూడా ఇక్కడ హైట్ ఎక్కువ ఉన్న దాని మీద బ్యాక్ సైడ్ నుంచి కూడా పుష్ చేస్తారు ఈ ట్రైన్. చూడండి ఆ ట్రైన్కి కూడా 3 ఇంజిన్లు ఉన్నాయి ఆ ట్రైన్కి. అలా బ్యాక్ సైడ్ ఫ్రంట్ నుంచి ఒక ఇంజిన్ తీసుకెళ్తే బ్యాక్ సైడ్ నుంచి 2 ఇంజిన్లు అనేది పుష్ చేస్తాయి అనమాట. లేదంటే ప్రతి కంపార్ట్మెంట్ మధ్యలో ఉన్న ఈ లింక్స్ అవన్నీ కూడా ప్రెజర్ ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. చూడండి ఈ ట్రైన్ ఎంత మంచి ల్యాండ్స్కేపింగ్స్ చుట్టుపక్కల. ఈ లోకల్ ట్రైన్స్ ఎక్కడి దాకా కూడా లోకల్ ట్రైన్స్ వచ్చాయి. ఇంకా లోకల్ అది మనం లోనా వ్యాలీకి ఎంటర్ అవుతున్నాం. మీరు సైడ్ని ఒక్కసారి మీరు అలా చూస్తే ఆ వ్యాలీస్ ఎంతో అందంగా ఉంటాయి. చుట్టుపక్కల కొండలు స్టార్ట్ అవుతున్నాయి. అదిగానండి ఇప్పటి నుంచి మనకు కొండ లోపల నుంచి వెళ్ళబోతున్నాం. ఇలాంటి జర్నీలు చాలా ఎక్సైటింగ్గా ఉంటాయి.
చాలా పెద్దదే. చూసారా మొత్తం అంతా అన్ని చుట్టుపక్కల కొండలు, గుహలు. బా, సో ఎక్సైటింగ్ కదా. ఈ సీజన్లో బాగా ఎండిపోయినట్టుంది. అదే మనం మంచి వర్షాకాలం నాటి సీజన్ వస్తే చుట్టూ పచ్చగా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఈ జర్నీ అంతా కూడా మనం సమ్మర్లో రావడం వల్ల చుట్టూ రెడ్డిష్నెస్ వచ్చేసింది. అప్ టు లోనావాలా వరకు మనకి జర్నీ ఇదే విధంగా కొనసాగుతుంది. ఇది కొండల్లోంచి ఈ కొండ హైట్లు ఎక్కడం అనమాట. అందుకే చెప్పాను ఇందాక మనకి బ్యాక్ సైడ్ నుంచి ఒక 2 ఇంజన్లు పుష్ చేస్తాయని చెప్పి. ఒకసారి చూసారు కదా ఎంత ఆహ్లాదంగా ఉందో జర్నీ. నైట్ మనం మామూలుగా బయలుదేరితే కనుక నైట్ టైం ఎక్కువ బయలుదేరుతాయి ట్రైన్స్. అదే డే టైం ట్రైన్ బుక్ చేసుకోవడం వల్ల మనకి ఇలాంటి సీనిక్స్ మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ప్రతి ఒక్కరు కూడా అక్కడ నుంచి రిటర్న్ వస్తే కనుక ముంబై నుంచి ఖచ్చితంగా డే జర్నీ అనేది పెట్టుకోండి. ఈ డే జర్నీ పెట్టుకోవడం వల్ల ఇలాంటి సీనిక్ చాలా ఎక్సలెంట్. చూసారా వ్యూ ఎలా ఉందో. ఎన్నో వందల అడుగుల పైనుంచి మన ట్రైన్ ట్రాక్ అనేది మూవింగ్ ఉంది. చూడండి మనకి ఎదురుకుంటే ఇంకో ట్రైన్ వస్తుంది. దానికి కూడా 2 ఇంజిన్లు. ఇదేదో గూడ్స్ ట్రాక్ మెయింటెనెన్స్ కోసం తీసుకెళ్తుంటాను. అది అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందండి వ్యూ ఇది. కంటిన్యూ గుహల్లోంచి అలా వెళ్తూనే ఉంది ట్రైన్. సోలాపూర్ ఎంటర్ అవుతున్నాం. మహారాష్ట్రలో మనకిది చివరి స్టాపు ఇంచుమించుగా. మన సోలాపూర్లోనే మనం ఇక్కడ ఏమైనా తీసుకుంటే ఫుడ్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఏమైనా తీసుకుంటే మనం ఇక్కడే తీసుకోవాలి. తర్వాత మనకి ఎటువంటి దొరుకుతుంది గ్యారంటీ లేదు. చూద్దాం ఇక్కడ ఏం దొరుకుద్దో మనం తినడానికి కనీసం. సోలాపూర్, వెల్కమ్ టు సోలాపూర్ జంక్షన్. స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ ప్లాట్ఫామ్ ఇచ్చాడు. అక్కడ ఏదో ట్రైన్ ఉంది. దిగామండి. స్టేషన్లో తినడానికి దొరుకుద్దేమో ట్రై చేద్దాం. ఇక్కడ అమ్ముతున్నారు. బాగానే ఉన్నాయి ఇక్కడ. ఎగ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ. ఎదురైతే ఉంది. ఫ్రంట్కి వెళ్దాం. ట్రైన్ దొరికే ఛాన్స్ అని ఉందేమో. కాస్త మంచి ఫుడ్ అది కూడా బెటర్ కదా. ఓకే తీసుకున్నాం. ఓకే ట్రైన్ అయితే మూవ్ అయింది. నాకు ఆల్రెడీ మధ్యాహ్నం తీసుకున్న ఫుడ్ కొంచెం ఉండడం వల్ల ఓన్లీ జస్ట్ కూల్ డ్రింక్ కూడా తీసుకున్నాను బాదం మిల్క్. ట్రైన్ అయితే మూవ్ అయింది. ఇంకా శుభ్రంగా మనం అటు ఇటు ప్లాన్ చేసుకుని కాస్త రెస్ట్ చేసుకుంటే మార్నింగ్ మళ్ళీ రేపు ఈవినింగ్ వరకు మనం సేమ్ జర్నీ చేయాల్సి ఉంటుంది. రేపు ఆఫ్టర్నూన్ టోటల్ 30 hours జర్నీ వస్తుంది ఇంచుమించుగా.
యూ. ఏలూరు స్టేషన్ దగ్గరలో ఉన్నాం. ఎక్కడిది? మన కృష్ణా రివర్, కృష్ణానది బ్రిడ్జ్ పైన అటుపక్క ఏదో గూడ్స్ ఉంది. వాటర్ అస్సలు లేదు. ఖచ్చితంగా దీని ట్రైన్ ఆపేస్తాడేమో అనుకున్నా. లేదు ఆపలేదు. లోపలికైతే ఎంటర్ అవుతుంది. విజయవాడ జంక్షన్. ఇక్కడి నుంచి అంతా మనకి అంతా పచ్చదనం లాగే కనబడుతుంది. మన ఏరియాకి వస్తే కృష్ణా గోదావరి జిల్లాలంతా చూసారు కదా, చుట్టూ కొబ్బరి చెట్లు, పొలాలు. చాలా ఎక్సలెంట్గా మన ఇక్కడి నుంచి వేరే రూట్లో మన జర్నీస్ అవుతుంది. ఇలాగా సీ అండ్ ఎంజాయ్. ఏలూరు స్టేషన్. నెక్స్ట్ మనకి ఏలూరు తర్వాత తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ. ఇంకా ఎన్ని స్టేషన్లు పెండింగ్ ఉంది చూద్దాం. ఇప్పటికే 2 hours ఎట్లా ఉంది ట్రైన్, ఎప్పుడు తీసుకెళ్తారో. సెకండ్ ప్లాట్ఫామ్ అయితే వస్తుంది మనకి ఏలూరులో. ఇక్కడ ఏలూరులో మనకి ఇంకో ఈ సమోసా బాగా ఫేమస్. ఇక్కడ ఒక ప్యాకెట్ తీసుకున్నాం సమోసా, 20 రూపాయలు తీసుకున్నాడు ఈ సమోసా. మూవింగ్ ఆన్. వచ్చిందంటే మన గోదావరి, అది హ్యావ్లాక్ బ్రిడ్జ్. అది ప్రస్తుతం మనం కొత్త బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం, గమాన్ బ్రిడ్జ్ నుంచి. అటుపక్క చివర కనిపిస్తుంది రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్, చాలా లైట్గా. రాజమండ్రి ఊర్లోకి అయితే వచ్చేసామండి. పుష్కర్ ఘాట్ దగ్గర శివలింగం అంతా కూడా పుష్కర్ ఘాట్ ఏరియా. సామర్లకోట స్టేషన్కి అయితే వచ్చేసామండి. నెక్స్ట్ మనకి కాకినాడ టౌన్. ఇక్కడ నుంచి వైజాగ్ లైన్, కాకినాడ లైన్ డివైడ్ అయిపోతుంది. సామర్లకోట నుంచి రైట్ సైడ్ కాకినాడలోకి ఎంటర్ అవుతాం. సామర్లకోట స్టేషన్ ఫుల్ రెనోవేషన్లో ఉంది. చూడండి, ఇక్కడ ట్రాక్ మారుతుంది. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ టర్న్ అవుతాం. ఫ్రంట్లో లాస్ట్ రైట్కి వెళ్ళిపోతే వైజాగ్ మెయిన్ లైన్. అది చూడండి, ట్రాక్ అలా రైట్గా 2 లైన్లు ఉన్నాయి కదా, అది వైజాగ్ మెయిన్ లైన్. మనం రైట్ సైడ్కి కాకినాడలోకి మనం టర్న్ తీసుకుంటాం. చూడండి, ట్రాక్ అలాగా రైట్ సైడ్ మారిపోతుంది ట్రైన్. ఆ 2 లైన్లు మన వైజాగ్ అవి. కాకినాడ టౌన్లోకి అయితే మనం ఎంటర్ అయ్యాం. మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఇదండి ఈరోజు జర్నీ. నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఎంకరేజ్ చేస్తే